హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ కు చెందిన పార్కింగ్ స్థలంలో కమర్షియల్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు కొందరు జీహెచ్ఎంసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు వృద్ధ దంపతులు. 25 ఏళ్లుగా పార్కింగ్ వద్ద ఉన్న రూమ్ లో ఉంటూ పార్కింగ్ ఏరియా, టాయిలెట్స్ మెయింటెనెన్స్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ స్థలానికి కాపలాగా ఇన్నేళ్లు ఉన్నామన్నారు. ఇక్కడ నుంచి తమను వెళ్లగొడితే ఎక్కడ బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధ దంపతులు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు వృద్ధులు. నా పేరు శ్రీ సాంబశివరావు. నేను అప్పుడు పార్కులో లోటస్ పార్కులో పెట్టిన తర్వాత నేను ఎట్లా ఉండేది ఇదంతా గలీజ్గా ఉంటే అన్నీ ఇప్పటికి 25 సంవత్సరాలు నాకు ఆ పత్రం కాడ రాశారు, కానీ ఇదని ఎవరు పెట్టలేదు. నేను దానివలన ఇక్కడే బయట ఉన్నాం ఎన్నాళ్ళ నుంచి. ఇప్పుడు వచ్చి ఎవరి కాళ్ళే మమ్మల్ని ఖాళీ చేయంటారు, సంవత్సరం నుంచి అంటున్నారు. మళ్ళీ మా భార్య తాళం రూమ్లో పడేసి తాళం వేస్తామంటున్నారు. పనిముట్లు ఎట్లా వేసుకెళ్తారు? లేదంటే పెట్రోల్ పోసి మమ్మల్ని చంపేయండి. మీకు అంత ఇదిగా ఉంటే మేము బతుకుతాం, ఇష్టం లేకపోతే మమ్మల్ని చంపేయండి. ఏం చేస్తారో చెయ్యండి. మాకు దారి దిక్కు లేదు, మాకు ఏమి లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. మేము కూకు తినడానికి కాడ నేను అడుక్కు తినడానికి వెళ్ళి బతుకుతున్నా. మరి మీరు ఎట్లా చేస్తారో చెయ్యండి, మాకు ధర్మమే కావాలి. నా పేరు కోటేశ్వరమ్మ. ఈ లోటస్ పార్కులో నుంచి మాట్లాడుతున్నాను నేను. పార్కింగ్ ఏరియా నుంచి. ఆ పార్కులో మేము 25 సంవత్సరాలు మేము వచ్చి ఊడ్చుకుంటా, బాత్రూములు కడుక్కుంటా, ఇవన్నీ కడుక్కుంటా, అన్నీ చేసుకుంటా ఆ బళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాళాలు వేస్తున్నా గేట్లకి. అట్లా చేసుకుంటా ఉంటుంటే సంవత్సరం మట్టి నన్ను బెదిరిస్తున్నారు. మొన్న కూడా వచ్చి ఇంటికి తాళం వేసేస్తాం, నిన్న ఇంట్లో పెట్టి తాళం వేసి సామానంతా బయట ఇడుతాం, లేదంటే మాది బీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఖాళీ చేస్తారు అని వచ్చి 3 రోజుల నుంచి నన్ను ఇసుగు పెడుతున్నారు. సంవత్సరం మట్టి పెడుతున్నారమ్మా నన్ను. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ ఈ పార్కుల వాళ్ళు అందరూ కూడా గోలే ఖాళీ చేయాలని, లేకపోతే కొడతామని కూడా వచ్చారు పార్కులో వాళ్ళు. తాగి ఆనవాళ్ళని తీసుకొచ్చి సూపర్వైజర్